జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు సమర్పించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుదాం. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సువార్త శ్రవంతి ఛానల్లో దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ప్లరా మంచిది, దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. మూలవాక్యము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. 12వ వచనం చదువుకున్నాం ప్లరా. ఆకాశములు రగులుకొని పోవునట్టు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకై కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రభువా, స్తోత్రాలు. ఇతబడిన వాక్యాన్ని దీవించండి. అలాగనే ఈ వాక్యాన్ని వినబోతున్న ప్రతి బిడ్డను బలపరిచి సహాయం చేయమని, మమ్మల్ని అందరినూ మీరు రాకడకు సిద్ధపరచుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు రాకడకు సిద్ధపాటు అన్న అంశంలో నుంచి పిల్లరా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు 5వ భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. అక్కడ చివరిగా మనం చూసినప్పుడు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో ఉండాలి అని దేవుని వాక్యం మనం అక్కడ చూసాం. అవును పిల్లరా, పరిశుద్ధమైన ప్రవర్తన గలవారమై మనం ఉండాలి. ఈరోజు 5వ భాగంలో దాని మీద మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. మనము పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి పిల్లరా. అవును, ఎందుకు అంటే మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో లేవీకాండము 11వ అధ్యాయము 44వ వచనంలో, నేను మీ దేవుడైన యెహోవాను పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మోషే ద్వారా తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక ఆయన బిడలగా మనం కూడా పరిశుద్ధులై పరిశుద్ధమైన మార్గాల్లో నడిపించబడాలి. ఈ సందర్భం ఎప్పుడు చెప్పాడు, ఎక్కడ అని మనం చూస్తే, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు మోషేని పంపించి ఫరో రాజు ఐగుప్తు దేశంలో వారిని కఠినంగా బాధ పెడుతున్నప్పుడు అక్కడి నుంచి ఐగుప్తుల నుంచి వారిని ఇడిపించుకొని తీసుకొని వస్తున్నాడు మోషే. ఎర్ర సముద్రము దాటించాడు, తీసుకొని వస్తున్నాడు. అయితే ఎక్కడ చెప్పాడు ఈ మాట అంటే అరణ్య ప్రదేశంలో చెప్పిన మాట పిల్లరా. అరణ్య ప్రదేశంలో వారు ప్రయాణంలో ఉన్నప్పుడు చెప్పిన మాట. అలాగనే వారి ప్రయాణము ఎక్కడికి అని అంటే, వారి ప్రయాణము కానాను దేశానికి, మంచి దేశానికి, పాలు తేనెలు ప్రవహించే ఆ దేశానికి వారు బయలుదేరిపోతున్నప్పుడు, కానాను యాత్రకి వెళ్తున్నప్పుడు ఆ ప్రయాణములో అరణ్య మార్గంలో చెప్పిన మాట ఇది. దేవుడు, మీ దేవుడైన యెహోవానైన నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అన్నాడు. ఈ మాట చెప్పిన సందర్భము ఐగుప్తు దేశంలో నుంచి వారిని ఫరో చేతులు, రాజు చేతుల నుంచి ఇడిపించుకుని వస్తున్నప్పుడు, అరణ్య ప్రదేశంలో ఉన్నప్పుడు, కానాన యాత్రకు పోతున్నప్పుడు చెప్పిన మాట ఇది పిల్లరా. అవును పిల్లరా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఎందుకు అంటే ఆ ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో ఉన్నారు. అరణ్య మార్గంలో ఉన్నారు కనుక వారు పోతున్న దేశము కానాన దేశం, మంచి దేశాన్ని దేవుడు వాళ్ళకు అనుగ్రహిస్తున్నాడు. అయితే ఆ ప్రయాణములో అరణ్యములో ఉన్నారు కనుక ఆ అరణ్యములో వారిని వారు అపవిత్రపరుచుకోకుండా ఉండునట్లుగా దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే ఈ ప్రజలందరూ ఆ అరణ్యంలో పోతున్నప్పుడు అక్కడ అరణ్యంలో కొన్ని జీవాలు ఉన్నాయి, కొన్ని పక్షులు ఉన్నాయి, కొన్ని చేపలు కావచ్చు, కొన్ని పురుగులు, ఇలా కొన్ని ఉన్నాయి ఆ యొక్క అరణ్యములో ప్రియులరా. ఎందుకంటే మనుషుడు తినేవి, మనుషుడు తాగేవి
అన్నీ మంచివి కావు. మనుషుల్ని కొన్ని అపవిత్రపరుస్తాయి, దేవునికి దూరం చేస్తాయి. అందుకని ఈ ఇశ్రాయేలు ప్రజలు ఆ అరణ్యములో కొన్ని పక్షులను చూసినప్పుడు, కొన్ని జీవాలను చూసినప్పుడు, కొన్ని జంతువులను చూసినప్పుడు, కొన్ని పురుగులను చూసినప్పుడు వాటన్నిటిని కూడా వీళ్ళు చంపుకొని తింటారని, అంటే అపవిత్రమైనవి కొన్ని ఉన్నాయి. మీరు తర్వాత లేవీకాండం 11 అధ్యాయం 1 నుంచి ఆఖరి వరకు చదివితే అక్కడ కొన్ని విషయాలు దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏవి తినాలో ఏవి తినకూడదో చెబుతున్నాడు కదా. అందుకనే వారు పోతున్న దేశంలోకి వెళ్ళాలి అంటే వారు పరిశుద్ధంగా ఉండాలి. వారు అపవిత్రపరచబడకూడదు కనుక దేవుడు వాళ్ళకు తెలియపరుస్తున్నాడు. అవును పిల్లరా, ఈరోజు మనందరం ఆలోచించాలి. మనల్ని కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వాళ్ళని ఎలాగా దేవుడు బానిసలో నుంచి, ఫరో బానిసలో నుంచి ఇడిపించాడో ఐగుప్తులో నుంచి, అలాగనే మనల్ని కూడా ఈ లోక అధికారి అయినటువంటి సాతాను చేతుల నుంచి ప్రభు మనల్ని విడిపించాడు. వాడి బానిసలో నుంచి విడిపించాడు, వారి యొక్క బంధకాల నుంచి విడిపించాడు. ఆ అరణ్యంలో నడిపించబడుతున్నారు, కానాను దేశానికి వెళ్ళారు. మనం ఈ లోకమనే అరణ్యములో నడిపించబడుతున్నాము. మనము పరమ కానాను, పరమ యెరూషలేము, పరలోక ప్రయాణంలో మనం ఉన్నాం. ఈ లోకంలో మనము యాత్రికులమై ఉన్నాం. ఈ లోకంలో మనము ప్రయాణికులమై ఉన్నాం. మన సొంత గృహానికి లేకపోతే సొంత పట్టణానికి, పరలోక పట్టణానికి వెళ్ళాలి. యేసు ప్రభు మన కొరకై అక్కడ అనేకమైన నివాస స్థలాలు ఏర్పాటు చేస్తున్నాడు. అక్కడికి మనం వెళ్ళాల్సిన వారంగా ఉన్నాం. అయితే ఈ లోకమనే అరణ్యంలో నడిపించబడుతున్నప్పుడు అపవిత్రంగా నడిపించబడితే, అపవిత్రపరచబడినట్లయితే పరలోకంలో ప్రవేశం లేదు. ఎందుకంటే కానాను దేశానికి బయలుదేరేటప్పుడు వారు అరణ్య మార్గంలో ఉన్నప్పుడు వారు 6 లక్షల కంటే ఎక్కువగా ఉన్నారు. అయితే దేవుడు చెప్పాడు వాళ్ళకి, నేను మీ దేవుడినైన యెహోవాని పరిశుద్ధుణ్ణి, మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకోండి. మీరు పోతుంది కానాను దేశం. ఆ దేశానికి మీరు వెళ్ళాలంటే, ఆ మంచి దేశంలో మీరు ఉండాలంటే, ఆ మంచి దేశంలో అడుగు పెట్టాలంటే, ఆ మంచి దేశాన్ని అనుభవించాలంటే, అక్కడ పాలు తేనెలు ప్రవహించి ఆ దేశంలో మీరు సుఖ సంతోషాలతో ఉండాలంటే, మీరు నెమ్మదిగా ఉండాలంటే, మీరు సంతోషంగా ఉండాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకోండి. ఎంత మాత్రం అపవిత్రంగా ఉన్నట్లయితే ఆ దేశానికి మీరు వెళ్ళలేరు అని దేవుడు ముందు జరగబోయే విషయాలు కూడా చెప్పాడు పిల్లరా. అవును క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, అయితే చివరికి ఎంతమంది వెళ్ళారు అక్కడికి? 2 వెళ్ళారు, యెహోషువ కాలేబు. ఆ తరమ వారిలో యెహోషువ కాలేబు వారిద్దరు మాత్రమే వెళ్ళారు. మిగిలిన వారందరూ ఏమైపోయారు? దేవుడు చెప్పాడు, కానాను దేశంలో మీరు అడుగు పెట్టాలంటే పరిశుద్ధంగా ఉండండి. అరణ్య మార్గంలో మీరున్నారు. 6 లక్షల కంటే ఎక్కువ ఉన్నటువంటి వారు చివరికి 2 వెళ్ళారు. మిగిలిన వారందరూ ఏమయ్యారు? ఆకులు రాలినట్టుగా అరణ్య ప్రదేశంలో రాలిపోయారు. కారణం ఏమిటి? వారిలో పరిశుద్ధత లేదు. అపవిత్రమైనటువంటి ఆలోచనలు, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన క్రియలు, దేవుని మీద గొనుక్కోవటము, సనుక్కోవటము, దైవజనుడైనటువంటి మోషే మీద తిరుగుబాటు చేయటము, అపవిత్రమైనటువంటి ఆలోచనలతో ఉన్నారు. వాళ్ళని నడిపించడానికి దేవుడు దైవజనుడైనటువంటి మోషేని ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన నడిపింపు కింద వారు ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, అవును, నిన్ను నడిపించడానికి కూడా సంఘములో దేవుడు ఒక దైవ సేవకుని ఏర్పాటు చేస్తున్నాడు. వారి నడిపింపు కింద నువ్వు ఉండాలి. తిరగబడకూడదు, గొనుక్కోకూడదు, చనుక్కోకూడదు. నీకంటూ ఒక సేవకుల్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. చివరికి కానాను దేశంలో ప్రవేశించింది మరి యెహోషువను కాలేబు. ఆ తరమ వారిలో వారి పిల్లలు తర్వాత అక్కడికి వెళ్ళారు. అంటే వారు కానాను దేశంలోకి వెళ్లకుండా పోవడానికి కారణము అపవిత్రమైన జీవితాన్ని జీవించారు. ముందుగానే తెలియపరిచాడు దేవుడు, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండి
ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. అవును ప్లరా, ఈరోజు సాతాను యొక్క అధికారం కింద ఉన్న మనల్ని ఇడిపించాడు, పాపంలో ఉన్న మనల్ని ఇడిపించాడు, శాపంలో ఉన్న మనల్ని ఇడిపించాడు. ప్రభు మనల్ని ఈరోజు నడిపిస్తున్నాడు, లోకమని అరణ్యం నడిపిస్తున్నాడు, పరలోక యాత్రకి నడిపిస్తున్నాడు, పరలోక రాజ్యానికి నడిపిస్తున్నాడు మనల్ని. అయితే ఈ లోకమనే అరణ్యములో అపవిత్ర పరిచయం ఎన్నో ఉన్నాయి. ఇక్కడ అపవిత్రంగా జీవించినట్లయితే రేపు పరలోకంలో ప్రవేశించగలమా? పరలోకంలో ఉండగలమా? ఆ పరిశుద్ధమైన పట్టణములో ఉండగలమా? ఏ పరలోకం పోవాలని అనుకుంటున్నామో ఆ పరలోకములో మనం ఉండగలమా? ఇక్కడ నీలో అపవిత్రత ఉన్నట్లయితే, నీ మాటల్లో అపవిత్రత, నీ క్రియల్లో అపవిత్రత, నీ హృదయంలో అపవిత్రత, నీ కళ్ళల్లో అపవిత్రత ఉన్నట్లయితే, నీ శరీరంలో అపవిత్రత ఉన్నట్లయితే, ఈ వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరుడా, ఆ ఇశ్రాయేలు ప్రజలు చూడండి, ఆ తరమ వారిలో 2 తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా నశించిపోయారు. వారు కానాను దేశంలో ప్రవేశించలేదు. ఈరోజు ఈ లోకయాత్రలో జీవిస్తున్న మనము, లోకారణ్యంలో జీవిస్తున్న మనము పరిశుద్ధంగా జీవించకపోతే, పవిత్రంగా జీవించకపోతే, దేవునికి ఇష్టానుసారంగా జీవించకపోతే, వాక్యానుసారమైన జీవితం లేకపోతే నీవు పరలోకంలో ప్రవేశిస్తావా అని పరిశుద్ధాత్మదేవుడు ఈ సమయంలో నిన్ను అడుగుతున్నాడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఆయన బిడ్డలుగా మనం జీవించాలి. మనం ఎలా ఉండాలని అసలు మనల్ని ప్రభువు పిలిచాడంటే, దశలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాటను మనము చూద్దాం. పరిశుద్ధులగుడికే దేవుడు మనల్ని పిలుచును కానీ అపవిత్రులుగా ఉన్నట్టుగా ఆయన మనల్ని పిలవలేదు. ప్రభువు మనల్ని ఎందుకు పిలిచాడు? ఈ లోక అధికారి అయిన సాతాను చేతుల నుంచి ఎందుకు ఇడిపించాడు? పాపముల నుంచి ఎందుకు ఇడిపించాడు? శాపముల నుంచి ఎందుకు ఇడిపించాడు? అపరాధాల నుంచి ఎందుకు ఇడిపించాడు అంటే, పరిశుద్ధులగుడికి దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉన్నట్టుకు దేవుడు మనల్ని పిలవలేదు. ఈ వాక్యాన్ని నా సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో తెలుసా? నువ్వు ఇంకా అపవిత్రమైన జీవితాన్ని జీవించడానికి పిలవలేదు. పరిశుద్ధులగుడికే దేవుడు నిన్ను పిలిచాడు. పేరు పేరు వంతున ప్రతి ఒక్కరిని, ఈ వాక్యాన్ని వింటున్న వారితో ఆత్మదేవుడు ప్రత్యేకంగా ఇదిగో ఈ సమయంలో మాట్లాడుతున్నాడు. నిన్నెందుకు పిలిచాడో తెలుసా? పరిశుద్ధంగా ఉండడానికి నిన్ను పిలిచాడు దేవుడు. పరిశుద్ధంగా ఉండటకు ప్రభువు నీ కొరకై రక్తమును కార్చాడు. అయితే అదే పరిశుద్ధత ఈరోజు నీలో ఉందా? అదే పరిశుద్ధత నీ మాటల్లో ఉందా? అదే పరిశుద్ధత నీ క్రియల్లో ఉందా? అదే పరిశుద్ధత నీ ఆలోచనలో ఉందా? అదే పరిశుద్ధత నీ ఒంట్లో ఉందా? అదే పరిశుద్ధత నీ ఇంట్లో ఉందా? ఎందుకు పిలిచాడు దేవుడు? పరిశుద్ధులగుడికే పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండటకు ఆయన మనల్ని పిలవలేదు. అందుకు పిలిచాడు ఆయన. మరొక మాట మనం చూడగలం ప్లరా, దేవుని వాక్యంలో ఎందుకో తెలుసా? దేవుడు పరిశుద్ధుడు కనుక. ఎందుకు పరిశుద్ధంగా ఉండాలంటే, మీ దేవుడు నేను యెహోవా, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అంటున్నాడు ఆయన. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడై ఉన్నాడు. అలాగనే ఆయన్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, ఘనపరచడానికి, మహింపరచడానికి కొంతమంది దూతలు పరలోకంలో ఉన్నారు. వారందరూ కూడా పరిశుద్ధంగా ఉన్నారు. అలాగనే అక్కడున్న పరలోక పట్టణము, ఆ స్థలము, ఆ పరలోక పట్టణం అంతా కూడా పరిశుద్ధమైనదే. అపవిత్రతకు అక్కడ ఏమాత్రం కూడా తావు లేదు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఆరాధించే దూతలు పరిశుద్ధమైన వారు. అక్కడున్న వాతావరణం, అక్కడున్న స్థలము, ఆ ప్రదేశము, పరలోకము పరిశుద్ధమైనది. అయితే ఈరోజు ఇక్కడ అపవిత్రంగా జీవిస్తే రేపు పరిశుద్ధమైనటువంటి ఆ పట్టణంలో ప్రవేశం నీకు దొరుకుతుందా? నువ్వు ఉండగలవా? ఒకసారి ఏం జరిగింది? లూసిఫర్ యొక్క హృదయంలోనికి అపవిత్రత వచ్చింది. ఒక దూతగా ఉన్నాడు. అపవిత్రత ఎప్పుడైతే అపవిత్రమైన ఆలోచన వచ్చిందో అక్కడ అపవిత్రతకి ఎంత మాత్రం కూడా తావు లేకుండా దేవుడు అక్కడి నుంచి తోసిపడేశాడు లూసిఫర్ని. అంత మాత్రమే కాదు, వాడికి సపోర్ట్ చేసిన దూతలందరినీ కూడా తోసిపడేశాడు. ఈరోజు ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా, ఒక రక్షించబడినటువంటి ఒక వ్యక్తిగా ఇదిగో సంఘంలో ఉంటూ వాక్యాన్ని నింటూ సహవాసాన్ని కొస్తూ జీవిస్తున్నావు. నువ్వు ఎలాగున్నావు? ఒకవేళ అపవిత్రత నీలో ఉంటే అక్కడ నీకు స్థలం ఉందా? పరిశుద్ధుడైన దేవుడి దగ్గర, పరిశుద్ధమైన పరలోకంలో ఉన్నటువంటి దేవదూతల దగ్గర, పరిశుద్ధమైన ఆ పరలోకమైనటువంటి ఆ స్థలంలో నీకు అవకాశం ఉంటుందా? ఆలోచన. అందుకే ఒక మాట అంటాడు ఆయన, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనము 15వ వచనాల్లో అంటాడు. అక్కడ దేవుడు ఒక మాట పిల్లరా ఏమంటే, నేడు జీవమును మరణమును నీ ఎదుట పెట్టున్నాను. ఏం పెట్టినాడు? ఓ ఇశ్రాయేలు ప్రజలు, ఇదిగో నేడు నేను జీవమును మరణమును మీ ఎదుట పెట్టున్నాను. దేవుడు ఊరిని బలవంతం చేయడు పిల్లరా.
దేవుడు ముందు జరగబోయే విషయాలను ఒక వ్యక్తికి తెలియపరుస్తాడు. ఏ మార్గంలో పోతే ఏముందో తెలియపరుస్తాడు. ఏ మార్గంలో పోతే గమ్యానికి పోతారో, ఏ మార్గంలో పోతే మరి నష్టపోతారో దేవుడు తెలియపరుస్తాడు, ముందుగానే చెప్తాడు. అందుకే ఇక్కడ అంటున్న మాట ఏమిటి ఆయన అంటే, నేడు జీవమును మరణమును నీ ఎదురు పెట్టున్నాను, ఏది కావాలో కోరుకో. నీవిప్పుడు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నీ జీవితం ఉంటుంది. నీవు ఇప్పుడు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నీ ఆత్మ ఉంటుంది. నీవు ఇప్పుడు మంచి నిర్ణయాలు తీసుకుంటే రేపు నీ భవిష్యత్తు బాగుంటుంది. నేడు జీవమును మరణమును నీ ఎదుట ఉంచున్నాను. జీవం అనగా ఇప్పుడు జీవించే ఒక స్థితి నీకుంది, దాన్ని ఎదురు పెట్టున్నాను. ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత, ఈ బంధాలన్నీ తెంచుకున్న తర్వాత, మరి ఈ ప్రయాసాలన్నీ మానిన తర్వాత, ఇదిగో ఈ యొక్క శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత, ఈ మట్టి దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత, ఇదిగో నీ కొరకై జీవం ఉంది. ఆ జీవం నీ ఎదుట ఉంది. ఆ జీవంలో నువ్వు ప్రవేశించాలంటే ఇప్పుడు నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. ఆ జీవంలో నువ్వు ప్రవేశించాలంటే ఇప్పుడు వాక్యానుసారంగా జీవించాలి. పరలోకములు 2 ఉన్నాయి, జీవము మరణము 2 ఉన్నాయి. ఆ జీవములో, ఆ పరలోకములో, ఆ నిత్య రాజ్యములో, ఆ మహిమ రాజ్యములో, ఆ శాశ్వతమైన రాజ్యములో నీవు జీవించాలంటే ఇక్కడ నీ వాక్యానుసారంగా జీవించాలి. ఇక్కడ పరిశుద్ధంగా జీవించాలి. ఇక్కడ దేవునికి ఇష్టంగా జీవించాలి. నేడు జీవమును నీ ఎదురు పెట్టున్నాను. మరొకటి మరణము. అక్కడ మరణము కూడా ఉంది. అది నిత్య మరణము, అది 2వ మరణము. అక్కడ అగ్ని ఆరదు, అక్కడ పురుగు సావదు, అక్కడ యుగ యుగాలు కాల్చి ఉండాలి. అలాంటి పరిస్థితి కూడా ఇదిగో పరలోకంలో ఒకవైపు ఉంది. ఇక్కడ పరిశుద్ధంగా జీవించి జీవానికి పోతావా, లేకపోతే అపవిత్రంగా జీవించి నరకానికి పోతావా? రెండుని ఎదుటి పెట్టినాను. ఏది కావాలో కోరుకో, నేను నిన్ను బలవంతం చేయను, నీ ఇష్టం మీదనే వదులుతున్నాను. అవును, దేవుడు ఎవరిని బలవంతం చేయడో జరగబోయే విషయాలు ముందుగానే చెప్తాడు. భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు ముందుగానే చెప్తాడు. తర్వాత భవిష్యత్తులో ఏం జరగబోతుందో దాన్ని ముందుగానే దేవుడు తెలియపరుస్తాడు. ఇని మనసు మార్చుకొని వాక్యానుసారంగా జీవించావా, జీవంలో ప్రవేశిస్తావో, పెడచెవిని పెట్టావా, నీ ఇష్టానుసారంగా జీవించావా, నరకానికి పోతావు. ఈ వాక్యాన్ని సహోదరి సహోదరుడా ఎలాగా జీవిస్తున్నావు? మరొక మాట అంటాడు, ఇదిగో ఆశీర్వాదాన్ని శాపాన్ని నీ ఎదుట పెట్టున్నాను. ఇది భూలోకానికి సంబంధించింది. మరి ముందు చెప్పింది పరలోకానికి సంబంధించింది. ఇదిగో ఇది భూలోకానికి సంబంధించింది. నేడు ఓ ఇశ్రాయేలు, ఇదిగో నీ ఎదుట ఏం పెట్టున్నానంటే, ఇదిగో ఆశీర్వాదం పెట్టున్నాను. ఇదిగో నీవు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీ దరిద్రం తొలగిపోవాలంటే, నువ్వు దీవెనకరంగా ఉండాలంటే, ఇదిగో పరిశుద్ధంగా జీవించు, వాక్యానుసారంగా జీవించు. ఇదిగో మరొక మాట, శాపము నీ ఎదురు పెట్టున్నాను అంటాడు. ఆశీర్వాదము, శాపము. శాపం కూడా ఉంది. ఈ లోకంలో ఇంకా ఎంతోమంది పిల్లరా సహోదరి సహోదరులు ప్రభువు నమ్మిన తర్వాత కూడా ఇంకా అనేక మంది ఇదిగో లేములో ఉన్నారు. ఆ శపించబడినటువంటి అనుభవాలనే ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే వారు సరైన నిర్ణయం తీసుకోలేదు కనుక, పరిశుద్ధమైన జీవితము, వాక్యానుసారమైన జీవితము వారు లేదు కనుక, వారు తీసుకున్న నిర్ణయాలు సరిగా లేవు కనుక, అందుకని వారు రక్షించబడి సంఘంలో చేర్చబడి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ కూడా వారు నిజమైన ఆశీర్వాదాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని పొందలేక ఇంకా శపించబడినటువంటి అనుభవం ఎందుకున్నారా అంటే సరైన నిర్ణయం తీసుకోలేదు. వాక్యాన్ని అంటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఎందుకు ఇంకా నీ కుటుంబంలో కరువు, ఎందుకు ఇంకా ఆకలితో ఉన్నావు, ఎందుకు ఇంకా సమస్యల్లో ఉన్నావు, ఇంకా ఎందుకు కొదువుల్లో ఉన్నావు, ఇంకా ఎందుకు కొరతల్లో ఉన్నావు, ఇంకా ఎందుకు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయావు? ఒకసారి ఎప్పుడైనా ఆలోచన చేసావా? నీకు అప్పగించేసాడు. ఇదిగో ఆశీర్వాదము, శాపము, ఏది కావాలో తీసుకో. నా వాక్యానుసారంగా జీవిస్తే ఆశీర్వాదము, నీ ఇష్టానుసారంగా జీవిస్తే శాపం. శపించబడినటువంటి అనుభవంలో ఒక ఇత్తనాన్ని నేల మీద వేసినప్పుడు అది తన పంట 3 నెలల్లో కొన్ని ఇత్తనాలు పంటిస్తాయి. నువ్వు నాటబడి సంఘంలో ఎంతకాలం అయింది? నీలో అభివృద్ధి కనిపిస్తుందా? నీలో ఆత్మ సంబంధమైన అభివృద్ధి, భౌతిక సంబంధమైన ఆశీర్వాదము కనిపిస్తుందా? ఆలోచించి ఒక్కసారి. వాక్యాన్ని నా ప్రియ సహోదరి సహోదరు ఇంకొక మాట అంటాడు ఆయన. మనం ఆలోచన చేసి దేవుని వాక్యంలో గమనిస్తే పిల్లరా, ఇంకొక మాట ఏమంటున్నాడు ఆయన అంటే, ఇదిగో మేలు కీడు నీ ఎదురు పెట్టున్నాను, మేలు కీడు 2 నీ ఎదురు పెట్టున్నాను, నీ ఇష్టం, నీకేది కావాలో తీసుకో. మేలు ఉందో కీడు ఉందో నీ ఇష్టం, నీకేది కావాలో. పరిశుద్ధంగా జీవించి వాక్యానుసారంగా జీవించి మేలు పొందుకుంటావా? నీ ఇష్టానుసారంగా జీవించి కీడు, ఏ పని చేయబోయినా కీడు కొంతమందికి. కానీ వాక్యానుసారంగా జీవించు, మేలు పొందుకుంటావు. పరిశుద్ధంగా జీవించు, మేలు పొందుకుంటావు. అందుకే మీ దేవుడైన యెహోవా అన్యం పరిశుద్ధులు కనుక మీరును పరిశుద్ధులై ఉన్నట్లుగా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఎందుకు మనం పరిశుద్ధంగా ఉండాలంటే మన దేవుడు పరిశుద్ధుడు. మరొక విషయాన్ని 2వ పాయింట్ మనం చూద్దాం కదా. 2వది పిల్లరా, యేసు ద్వారానే
పరలోకం పొందుకుంటాం పిల్లరా. అవును, యేసు ద్వారానే పరలోకం పొందుకుంటాం మనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. మరి ఎవరి ద్వారా పరలోకం పొందుకుంటాం అంటే యేసు ద్వారా తప్ప ఒక వ్యక్తికి పరలోకంలో ప్రవేశించే అధికారం లేదు. యేసు ద్వారానే మనం పరలోకం పొందుకుంటాం. యేసు ద్వారా తప్ప మరొక మార్గం లేదు. అందుకే యేసు ప్రభు అంటాడు కదా, యోహాను సువార్త 14:6లో ఏమన్నాడు ఆయన అంటే పిల్లరా, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. అవును, పరలోకానికి యేసయ్య మార్గమై ఉన్నాడు. ఆయన లేకుండా పరలోకంలో ఒక వ్యక్తికి ప్రవేశం లేదు. ఆయన మార్గమై ఉన్నాడు పరలోకానికి. ఆ సత్యమైన మార్గంలో నడిచినప్పుడు జీవములో ప్రవేశిస్తాం. నేనే జీవము, జీవములో ప్రవేశిస్తాం. మనం జీవములో ప్రవేశిస్తాం. ఒక వ్యక్తిని రక్షించుకోవాలి అంటే, ఒక వ్యక్తిని పరలోకంలో ప్రవేశించాలంటే అందుకు 4 అవసరతలు ఉన్నాయి పిల్లరా, మనం గమనించాలి. అందులో మొదటి అవసరం ఏంటంటే పిల్లరా యేసు రక్తము మన పాపాలు కడుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య మనందరి కోసము పరలోకాన్ని వదిలిపెట్టాడు, భూలోకానికి వచ్చాడు, తన ప్రాణం పెట్టాడు, రక్తం గార్చాడు, సమాధిని జయించాడు, 3వ రోజు మళ్ళా మృత్యుంజయుని తిరిగి లేచాడు, పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆ ప్రభు మళ్ళా రాబోతున్నాడు తన సంఘం కొరకై, వధువు సంఘం కొరకై, పరిశుద్ధమైన సంఘం కొరకై, నిష్కలంకమైన సంఘం కొరకై ఆయన రాబోతున్నాడు. అవును, మనుషుల మీద పాపాలు, దోషాలు, అతిక్రమాలు, అపరాధాలు మోపబడి ఉన్నాయి. అవన్నీ కూడా యేసు రక్తం కడిగి శుద్ధి చేసి పవిత్రపరుస్తుంది. అవును, మనుషుల మీద పాపం ఉంది. జన్మతః మనుషుడు పాపై ఉన్నాడు. పుట్టుకతోనే పాపపు స్వభావాన్ని, పాపపు స్థితిని, పాపపు బీజాన్ని కలిగి ఉన్నాడు మనుషుడు. ఆ పాపాన్ని యేసు రక్తము కడుగుతుంది. ప్రభువా నేను పాపినని పశ్చాత్తాపడి ఒప్పుకున్నప్పుడు మనుషుల మీద పాపం ఉంది. అలాగనే మనుషుల మీద దోషాలు ఉన్నాయి. ఏమిటి దోషాలంటే మన పితరుల దోషాలు కూడా మన మీద ఉన్నాయి. ఇశ్రాయేల్ ప్రజలు ఒప్పుకుంటారు, వాళ్ళ ఆది పితరుల దగ్గర నుంచి ఉన్న దోషాలని దేవుని సన్నిధిలో మోకరించి వారు ఒప్పుకుంటారు. ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారు ఇశ్రాయేల్ ప్రజలు పిల్లరా. అవును, మన మీద పాపం మాత్రమే కాకుండా దోషాలు ఉన్నాయి. పాపపు బేసం మాత్రమే కాకుండా ఇంకొకటి దోషాలు ఉన్నాయి. అవి ఏమిటంటే 3-4 తరాల వరకు మన ఆది పితరుల యొక్క దోషాలు, వారి పాపాలు మన మీద ఆ దోషాలు మోపబడి ఉన్నాయి ప్రియులరా. వాటిని కూడా ఒప్పుకోవాల్సిన వారిగా ఉన్నా. వాళ్ళ దోషాలు 3-4 తరాలు మనుషుల మీద వాళ్ళ పితరుల దోషాలు మోపబడుతున్నాయి. ఆ దోషాలు కూడా యేసు రక్తం కడుగుతుంది. మనుషుల మీద అపరాధాలు, మనుషుల మీద అతిక్రమాలు ఉన్నాయి. అతిక్రమాలు అనగా ఆజ్ఞను అతిక్రమించడం, దేవుని మాటను అతిక్రమించడం. ఆజ్ఞ అతిక్రమమే పాపము. అవును కదా, దేవుని మాటను మేరటమే అతిక్రమము, ఆజ్ఞ అతిక్రమము. దేవుడు అవ్వ ఆదాములకు ఆజ్ఞ ఇచ్చారు, ఆజ్ఞ అతిక్రమించారు కదా. ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు. ఆ పాపము ద్వారా శపించబడ్డారు. ఆ పాపము ద్వారా తోటలో నుంచి బయటకు గెంటివేయబడ్డారు. ఆ పాపము వారి జీవితాల్ని పాడు చేసింది. దేవుడు ముందే చెప్పాడు, ఇదిగో ఆ పండును తినద్దు అన్నాడు కదా. అది తింటే మీరు నిశ్చయముగా చచ్చెదరు, అది తింటే మీకు శాపం వస్తుంది అని దేవుడు ముందుగానే తెలియపరిచాడు. కానీ వాళ్ళు ఆ శాపాన్నే కోరుకున్నారు. మనుషులు కూడా ఈరోజు దేవుడు చెబుతున్నాడు, ఏ మార్గంలో పోతే ఆశీర్వాదమో, ఏ మార్గంలో పోతే శాపమో దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈరోజు మానవుడు కోరి శాపాన్నే కోరుకొని నష్టపోతున్నాడు. ఈ వాక్యాన్ని సహోదరుడా ఒకసారి ఆలోచించు. అతిక్రమాలు ఉన్నాయి. ఆ అతిక్రమాలు కూడా యేసు రక్తం కడుగుతుంది. ఇంకా ఉన్నాయి, అపరాధాలు ఉన్నాయి. మనుషుల మీద అపరాధాలు, చేసే క్రియలను బట్టి అపరాధాలు, మానవుని ప్రవర్తన బట్టి అపరాధాలు, పొరపాట్లు, అపరాధాలు ఉన్నాయి. మానవుడు జీవించే జీవితంలో అపరాధాలు, ఈ అపరాధాలు కూడా యేసయ్య రక్తం కడుగుతుంది. పాపాలు, దోషాలు, అతిక్రమాలు, అపరాధాలు అన్ని యేసు రక్తం కడుగుతుంది. యేసయ్యా ఇదిగో నిజమైన మారు మనసు పొంది, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించమంటే ఆయన ఇవన్నీ కూడా కడిగి శుద్ధిపరిచి ఎంత ఘోర పాపినైనా క్షమించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న సహోదరుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నీ పాపమును కడగడానికి, నీ అపరాధాలు కడగడానికి, దోషాలు కడగడానికి, అతిక్రమాలు కడగడానికి యేసయ్య నీ కొరకై 2020 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి
ఆయన రక్తం కార్చినాడు. ఆ రక్తము ద్వారా మాత్రమే నీ ప్రతి పాపము కడగబడుతుంది. మొదటి అవసరత యేసయ్య రక్తం కావాలి. రెండోది ఆయన మాటలు మానవ హృదయంలో ఉన్న మురికిని కడుగుతాయి. ఒకటి ఆయన రక్తము పాపాలు, దోషాలు, అతిక్రమాలు, అపరాధాలు కడుగుతుంది. ఒక వ్యక్తి రక్షించబడడానికి, పరలోకానికి పోవడానికి భూలోకంలో మానవులకి మొదటి అవసరత అది. రెండో అవసరత ఆయన వాక్యము. ఆయన మాటలు మానవ హృదయంలో ఉన్న మురికిని, పాపమును కడిగి శుద్ధిపరిచి పవిత్రపరుస్తుంది. ఆయన వాక్యము హృదయంలో ఉన్నటువంటి కల్మషాన్ని, హృదయంలో ఉన్నటువంటి కక్షని, హృదయంలో ఉన్నటువంటి భేదమును, హృదయంలో ఉన్నటువంటి గర్వమును, హృదయంలో ఉన్నటువంటి మతమశ్రమంలో, హృదయంలో ఉన్న మురికంతా కడిగేది ఏంటంటే ఆయన వాక్యము. ఈరోజు అనేక మంది దేవుని సన్నిధికి రాలేక, వాక్యాన్ని వినలేక, దైవ సన్నిధిని వారి హృదయాల్లో అనుభవించలేక చెత్తను హృదయంలో దాచుకుంటున్నారు. ఆ చెత్తే ఒకరోజు నీ జీవితాన్ని తగలబెడుతుంది. జాగ్రత్త ప్రియ సహోదరి, నువ్వు సంఘానికి వెళ్తున్నావా, సహవాసానికి వెళ్తున్నావా, వాక్యాన్ని వింటున్నావా, దేవునికి నీకు సంబంధం ఉందా, రక్షణ పొందున్నావు కానీ, బాప్తిసం పొందున్నావు కానీ, యేసయ్య బిడ్డని చెప్పుకున్నావు కానీ నీకు ఆయనకి సహవాసం ఉందా? దేవుని వాక్యం తెలియపరుస్తుంది. రెండవ అవసరత ఆయన మాటలు. ఆయన మాటలు మన హృదయాన్ని క్లీన్ చేస్తాయి, మన హృదయాన్ని కడగతాయి, మన హృదయాన్ని శుద్ధి చేస్తాయి. మరలా అంటకుండా జాగ్రత్త పరుచుకోవాల్సింది నీవే. మరలా అంటకూడదు ఆ చెత్త, ఆ మురికి. ఎందుకంటే ఎన్నిసార్లు గద్దించినా లోబడకుండా ఉన్నవాడు మరీ హఠాత్తుగా నాశనం అయిపోతాడని సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో దేవుని వాక్యం రాయబడి ఉంది. జాగ్రత్త ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు హెచ్చరిస్తున్నాడు, చెబుతూ ఉన్నాడు, జాగ్రత్త పడు. మరొక మూడో అవసరం ఏంటంటే పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. మరణాన్ని జయించి మళ్ళా తిరిగి లేచి 40 దినాలు భూమి మీద జీవించి ఆయన ఆరోహణం అయిపోయేటప్పుడు శిష్యులు అంటారు, ప్రభువా నీవు వెళ్ళిపోతే మేము ఎలా చేయాలి అంటే ఆయన అన్నాడు, నేను వెళ్ళిపోవటం మంచిది, మీకు మేలు, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. నేనుంటే ఇదిగో ఆకారంతో ఒక దగ్గర ఉన్నాను, ఆదరణకర్త వస్తే అన్ని దగ్గరలో ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు మానవ ఆకారంతో వచ్చి ఉన్నాడు కనుక ఆయన ఉంటే ఆ స్థలంలో ఉన్నాడు, లేకపోతే ఆ యెరూషలేములో ఉన్నాడు. ఇదిగో నేను మీ కళ్ళ ముందు ఉన్నాను. అయితే ఆదరణకర్త వస్తే ఆయన ఆత్మస్వరూపిగా ఉంటాడు కనుక ఆయన ఇదిగో ప్రపంచమంతా ప్రజలందరిలో ఆయన ఉంటాడు. ఏ స్థలంలో ఒక వ్యక్తి ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా ఒక వ్యక్తి ఇదిగో ఆయన అందరిలో సంచరిస్తూ ఉంటాడు. ఆదరణకర్త, ఆత్మస్వరూపిగా. అందుకే ఆయనే ఈరోజు మనల్ని, ఆ రోజు వచ్చిన ఆయన ఈరోజు వరకు మనల్ని పెంతెకోస్తు దినాన వచ్చిన పరిశుద్ధాత్మ ఇంతవరకు కూడా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. నిన్ను మనల్ని నడిపిస్తున్నాడు. మూడో అవసరత ఏమిటి? ఒక వ్యక్తి రక్షించబడడానికి పరిశుద్ధాత్మ నడిపింపు. ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. నాలుగోదిగా వాళ్ళు ఈ స్థితిలోకి రావడానికి, వాళ్ళు రక్షించబడ్డానికి, వాళ్ళ పాపాలు కడగబడ్డానికి ఒకటి మనం చూసాము. రెండవదిగా మనం చూసాం వాళ్ళ హృదయంలో మురికి కడగబడ్డానికి ఆ వ్యక్తికి. మూడవది పరిశుద్ధాత్మ నడిపింపు దాకా రావడానికి. నాలుగోదిగా దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే దైవజనుల్ని, సంఘ కాపర్ని దేవుడు వాడుకుంటాడు. అవును, ఎందుకంటే వాళ్ళకి సువార్త చెప్పడానికి, వాళ్ళకి వాక్యం చెప్పడానికి, మరి వారికి రక్షణ బాప్తిస్మము ఇవ్వడానికి, అలాగనే వారిని ఆ స్థితిలో దాకా నడిపించడానికి దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే వాళ్ళ హృదయంలో ఉన్న మురికిని కడగడానికి, వారిని ఆ పరిశుద్ధమైన మార్గాల్లో పరిశుద్ధాత్మ సహవాసంతో నడిపించడానికి దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే సంఘ కాపరిని, దైవజనులను వాడుకుంటాడు. దైవజనులను వాడుకుంటేనే ఈరోజు నువ్వు ఆ స్థితిలో ఉన్నావు. ఈ వాక్యాన్ని వింటున్న సహోదరి, సహోదరుడా, నువ్వు ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి, ఈ స్థాయిలో ఉండడానికి, నువ్వు రక్షించబడ్డానికి, ఇదిగో నువ్వు ఈ స్థితిలో, ఈ స్థాయిలో ఉండడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడో తెలుసా? నాలుగో వ్యక్తిగా ఎవరు కారకులో తెలుసా? దైవ సేవకులు, మీ సంఘ కాపరి. అయితే ఆ సంఘ కాపరికి నువ్వు విలువిస్తున్నావా? ఆ సంఘ కాపరిని గౌరవిస్తున్నావా? ఆ సంఘ కాపరి ఏదైనా ఒక బాధ్యత నీకు అప్పగిస్తే సరిగా చేస్తున్నావా? ఏదైనా ఒక పని నీకు ఇస్తే సరిగా చేస్తున్నావా? ఏదైనా నీకు చెప్పినప్పుడు సరిగా చేస్తున్నావా? లోబడుస్తున్నావా? వాక్యానుసారంగా జీవిస్తున్నావా? లేకపోతే విరోధంగా, సంఘ కాపరికి విరోధంగా మాట్లాడటము, సంఘ కాపరి మీద గొనుక్కోవటం, సనుక్కోవటం, విరోధంగా మాట్లాడటము. జాగ్రత్త. ఒకసారి అహరోను, మిరియాముల విషయంలో ఏం జరిగింది? ఈ వాక్యాన్ని సహోదరి, ఈరోజు నీవు ఈ స్థితిలో ఉన్నావంటే, ఈరోజు నువ్వు రక్షించబడ్డావంటే, నీ కుటుంబం రక్షించబడిందంటే, ఈరోజు నువ్వు ఈ స్థాయిలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నావంటే దీని వెనక ఎంత ప్రయాసం ఉంది. దేవుడు ఎవరిని వాడుకున్నాడు నీ ఇంటి చుట్టూ తిరగడానికి, నీకు ప్రార్థన చేయడానికి, నీ కోసం ఉపవాసం ఉండడానికి, నీ కొరకై కన్నీళ్లు కారవడానికి, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కొదువులు కొరతల్లో ఉన్నప్పుడు, శాంతి సమాధానం నెమ్మది లేకుండా ఉన్నప్పుడు, నీ బంధువులు స్నేహితులు అయిపోయిన వారందరూ కూడా ఇదిగో నీ దగ్గరికి రాకుండా ఉన్నప్పుడు, ఆ రోజు నీ సంఘ కాపరి
కాపరి మీ దైవజనులు ఇదిగో మీ కుటుంబం చుట్టూ తిరిగి మీ కొరకై ప్రార్థన చేసి ఉపవాసాలు ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే ఈ రోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు. ఈ స్థితిలో నువ్వు ఉండటకు కారకులు ఎవరు, నాలుగో వ్యక్తిని ఎవరిని దేవుడు వాడుకున్నాడో ఒక్కసారి అర్థం చేసుకో. ఈరోజు ఆ సంఘ కాపరి ఏదైనా ఒక పని బాధ్యత నీకు అప్పగించినప్పుడు నువ్వు సరిగా చేయగలుగుతున్నావా? నువ్వు ఈరోజు ఈ స్థితిలో ఉన్నావంటే కారకులు ఎవరు? ఆత్మదేవుడు తెలియదు. అందుకే నేడు రేపు ప్రభువు రాబోతున్నాడు. సంఘానికి లోబడి ఉండు, గర్వించొద్దు, అతిశయించొద్దు, తొలగిపోవద్దు మార్గంలో నుంచి. ఈ వాక్యం అంటున్న దేవుని బిడ్డ, అందుకే ప్రభు దొంగవలే రాబోతున్నాడు. ఆయన రాకడకు మనం సిద్ధపడదాం. 5వ భాగాన్ని మనం చూసాం. మనం పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి. ప్రార్థన చేసుకున్నాం, తలలో ఉంచుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. ఇత్తబడిన వాక్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను నాయన. ఈ వాక్యాన్ని నిన్న ప్రతి బిడ్డని మీరు పరిశుద్ధపరిచి పవిత్రమైన మార్గంలో నడిపించి పరమకాణాను పరలోక రాజ్యాన్ని సిద్ధపరచమని అడుగుతున్నా. ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసిన సహోదరి శాంతి వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యున సహవాసము ఇక్కడ ఉన్న మనకి భూలోకం సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీ అందరికీ ప్రభువు యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించి తన రాకడకు సిద్ధపరచును గాక, ఆమేన్.